మష్రూమ్ సిల్క్. మష్రూమ్ సిల్క్ సారీ మొత్తం 6 మీటర్స్ చూసారు ఎంత ఉందో. ఇవే అగ్గిపెట్టి చీరలు వచ్చినాయి కదా అప్పట్లో. ఇది మష్రూమ్ సిల్క్ బాగా కంఫర్ట్ గా ఉంటది, బాగా సాఫ్ట్. దీన్ని ఏంటంటే మనం సారీకి యూజ్ చేసి మంచి డిజైనర్ బ్లౌజ్ వేస్తే మంచి అంటే ఎలా ఉంటుంది సరిపోతుంది మేడం. సూపర్ సార్. నేను డిజైన్ ఇంక వెతుక్కోకర్లేదు, మీరే సెట్ చేసి ఇచ్చేస్తున్నారు. మష్రూమ్ సిల్క్ శారీస్ అండి, ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న శారీస్ లో జిమ్మిచూ తర్వాత అంతకు మించిన ఫేమస్ అయిన శారీస్ లో మష్రూమ్ సిల్క్ ఒకటి. బట్ ఈ మష్రూమ్ సిల్క్ రెగ్యులర్ గా దొరకట్లేదు ఎక్కడ పడితే అక్కడ. వావ్, చూడండి మనకి ఇలా శారీ దానిపైన బ్లౌజ్ కూడా ఇలా సెట్ చేసుకోవడానికి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కూడా మనకి ఇక్కడ న్యూ లవ్లీ మ్యాచింగ్ సెంటర్ లో దొరికేస్తాయి. చూడండి ఎంత బాగుంది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్, ఇది మరీ ట్రెండింగ్ గా ఉంది సార్. మీకు ఏంటంటే మాకు టైం లేక మీకు రెండే చూపించాం. ఇలాగ మీరు ఏది తీసుకున్నా సార్ సెట్ చేయాలి. అదే కదా, ఎంత ఫ్యాబ్రిక్ లో ఎంతైనా సెట్ చేయొచ్చు సార్. ఇది ఏంటి సార్ ఫ్యాబ్రిక్? ఇది ఏదండి? ఇది ప్యూర్ చిన్నాన్ అండి. ఇది ప్యూర్ చినాన్. చిన్నాన్ పొజిషన్ ప్రింట్ అంటారు దీన్ని. ఓకే, పొజిషన్ ప్రింట్, ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్. ఇలా మష్రూమ్ సిల్క్ ప్లెయిన్ సారీస్ తీసుకుని ఇలాంటి బ్లౌజ్ సెట్ చేసుకుంటే చూడడానికి యూనిక్ గా కాదండి, 10 మంది ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే మనం స్పెషల్ గా కనిపించాలంటే ఇలాంటి సారీస్ ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలి. ఎక్సలెంట్ గా ఉంది సార్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచితల గడపల్ల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం కోటగుమ్మంలోని తుమ్మిడి బ్రదర్స్కి ఆపోజిట్లో ఉన్నటువంటి లవ్లీ మ్యాచింగ్ సెంటర్లో అయితే ఉన్నామండి. ఇక్కడ ప్రీమియం క్వాలిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. డిజైనర్ ఫ్యాబ్రిక్స్లో వీళ్ళ దగ్గర లేని వెరైటీ ఉండదు, బట్ అన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి. మ్యాచింగ్ సెంటర్ అనగానే ఓన్లీ లైనింగ్స్ లేకపోతే పాప్లైన్స్ ఇలాంటివి మాత్రమే కాకుండా ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళ దగ్గర కొత్త కలెక్షన్ వచ్చిందండి. అవి ఎలా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అంటే ఎలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో కొత్తగా ఉన్నటువంటి మష్రూమ్ సిల్క్, జిమ్మిచూ, ఆర్గంజా టిష్యూ, సిమ్మర్స్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో మనకి లంగా ఓణీలు కూడా దొరికేస్తున్నాయి. అంటే ఓణీలకి కావాల్సిన ఫ్యాబ్రిక్ ఒకప్పుడు ఓన్లీ నెట్స్లోనో లేదంటే ఒక జార్జెట్ షిఫాన్ వీటిలో మాత్రమే వచ్చేది కదా. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన కొత్త వెరైటీ ఫ్యాబ్రిక్స్ అన్నిటిలోనూ కూడా మనకి ఓణీ మెటీరియల్ కూడా వచ్చేసిందండి. ఇవే కాకుండా కాటన్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, ఖాదీ కాటన్, కలంకారీ కాటన్, ఇలా అంటే అకోబా కాటన్, వీటిలో చాలా రకాలు వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఫ్రాక్స్కి బాగుంటాయి. నార్మల్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్సే కాదండి, పిల్లలకి జంప్ షూట్స్ లాంటి మోడర్న్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించాలన్నా, నీలెంత్ డ్రెస్సెస్ కానీ మిడ్డీస్ కానీ దేనికైనా కూడా పక్కాగా సూట్ అవుతాయి. అంత బాగున్నాయి ఫ్యాబ్రిక్స్. అవన్నీ కూడా క్లియర్ కట్గా చూపిస్తానని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీళ్ళ దగ్గర రెడీమేడ్ బ్లౌజెస్, ఓనీస్ మెటీరియల్ అయితే అసలు ఎన్ని ఉంటాయో లెక్క లేదండి. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. దుపట్టాస్ ఓనీస్కి అయితే స్పెషల్గా రావచ్చు. మేడం గారు, వెల్కమ్ టు లవ్లీ మ్యాచింగ్ సెంటర్. ఇవాళ కలెక్షన్ ఏంటి సార్? కొత్త కొత్త వెరైటీస్ అన్ని వచ్చాయా? ఇది హనీ సిల్క్ సార్ మేడం. హనీ సిల్క్ అని మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ అండి. ఇది ఏంటంటే షేర్వాణీస్ కి, బ్లౌజెస్ కి, టాప్స్ కి, మెయిన్ కుర్తాలకు బాగుంటదండి. షేర్వాణి కుర్తాలకు. అవునండి, డిజైన్ కూడా పొడుగు వచ్చింది కదా. ఇందులో మీకు 8 కలర్స్ ఉంటాయండి మేడం. 8 కలర్స్ ఉన్నాయండి. క్వాలిటీ బాగుందండి, చాలా బాగుంటుంది. హనీ సిల్క్ అని కొత్త ప్యాటర్న్ అండి. ఓకే, ఆఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న సారీస్ కూడా, బట్ సారీస్ కి ఎనీథింగ్ అండి. ఫ్యాబ్రిక్ కదా మన దగ్గర, ఏదన్నా ఫ్యాబ్రిక్ బాగుంది. దీన్ని ఎలా డిజైన్ చేయించుకోవడానికి కలర్స్ కూడా బాగున్నాయి సార్. ఈ కలర్ మరీ బాగుంది. 8 రంగులు ఉంటాయి మేడం గారు. 8 కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా తానులోనే ఉంటాయి కాబట్టి మీటర్ నుంచి ఎంత కావాలని ఇస్తారు. అవునండి. కొత్త ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా హెన్నా టిష్యూ అని. హెన్నా టిష్యూ పేర్లు చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి, వినలేదు అసలు. ఇవి శారీస్ కి చాలా బాగుంటాయి. మెయిన్ గా యంగ్స్టర్స్ కి శారీస్ కి డిజైనర్ బ్లౌజెస్ కడితే చాలా చాలా క్లాసీగా ఉంటాయి. మంచి మంచి పిస్తా గ్రీన్, ప్యాస్టల్ షేడ్స్ అండి. ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న కలర్ పీచ్ కలర్ ప్యాస్టల్ షేడ్స్ ఉన్నాయి. టిష్యూ ఫ్యాబ్రిక్ ఎలా వస్తుందో అలా వచ్చిందని ఫినిషింగ్. ఇది హనీ టిష్యూ అండి. హనీ అని ఇది వేరే కొత్త ప్యాటర్న్. ఇది కూడా మనకి ఆర్గంజా టిష్యూ మిక్సింగ్ అయితే ఎలా ఉంటాయి అలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇది జిమ్మిచూ గ్లాస్ టిష్యూ అండి మేడం. ఓకే, గ్లాస్ టిష్యూ. ఇందులో దాదాపు 40 కలర్స్ ఉంటాయండి మేడం గారు మన దగ్గర. ఓకే, 40 కలర్స్. డిజైనర్ బ్లౌజ్ వేసిన సారీస్ కూడా తీసుకోవచ్చు. ఎలాగైనా సరే కట్ వర్క్ గ్లాస్ టిష్యూ అండి. పేరుకి తగ్గట్టుగా గ్లాస్ కి ఎంత షైనింగ్ ఉందో చూడండి అసలు. గ్లాస్ టిష్యూ మేడం. డిఫరెంట్ గా ఇందులో మనకి 40 కలర్స్ వరకు అవైలబుల్ అండి. మంచి ట్రెండింగ్ కలర్స్ అంటే ఓన్లీ పేస్టల్ షేడ్స్ కాకుండా డార్క్ షేడ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో. పేస్టల్ కలర్స్, డార్క్ కలర్స్, సిబిఎస్ఈ కలర్స్, మొత్తం చాలా కలర్స్. 40 కలర్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా కవర్ అయిపోతాయి. ఆర్గంజాలో అకోబా. ఓకే, ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి మేడం గారు. ఓకే, అకోబా. సారీస్ కి, డ్రెస్సులకి, ఫ్రాక్స్ కి
ఎనీథింగ్ ఎలాగన్నా సరే ఇది నేతలో వచ్చిందండి మేడం గారు థ్రెడ్. అదే అకోబా వర్క్ అండి మనకి. ఎక్సలెంట్ గా ఉంది చూడండి. మొత్తం అంతా కూడా డిజిటల్ ప్రింట్ శారీస్. ఈ డిజిటల్ ప్రింట్స్ లో కూడా డార్క్ అండ్ ప్యాస్టల్ షేడ్స్ రెండు కలిపి ఉన్నాయి. ఇందులో కూడా ఒక 25 కలర్స్ అవైలబుల్ అండి. 25 కలర్స్ 25 డిజైన్స్. ఈ ఫ్యాబ్రిక్స్ ఏవైనా సరే మనకి లాంగ్ ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ దేనికైనా మల్టీపర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు అండి ఇవి. ఇవి చూడండి చికెన్ కర్రీని అకోబా కొత్త పేరుతో వచ్చింది. అసలు క్లాత్ కూడా చూడండి మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది ఫ్యాబ్రిక్. ఆర్గంజా బట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ కదండి, శారీస్ కూడా చాలా బాగుంటాయి. డిజైనర్ బ్లౌజ్ వేసి కడితే చాలా క్లాసీ లుక్ వస్తాయి. ఆర్గంజా క్రష్ అండి మేడం గారు. ఆర్గంజా క్రష్. ఈ ఫ్యాబ్రిక్స్ ఏమైనా తీసుకుని మనం విడిగా వర్క్ చేయించుకోవడానికి బాగుంటాయి. అలా కాకుండా ఇండివిజువల్ గా వాడేసి వీటి పైన టాప్ కి డిజైనర్ వైర్ ఏదైనా వేస్తే కూడా చాలా క్లాసీ లుక్ వస్తుంది. కలర్ కాంబినేషన్స్ చూసుకుని వీటిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి. 20 కలర్స్ అవైలబుల్. 20 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇది ఏం సార్ ఫ్యాబ్రిక్? ఇది గ్లాస్ టిష్యూ మీద ఫ్లోరల్ ప్రింట్స్ అని మేడం గారు. ఓకే. లాంగ్ ఫ్రాక్స్ కి నీ లెంగ్త్ ఫ్రాక్స్ కి వాటికి బాగుంటది మేడం. మనకి సంగీత్ లాంటి వాటికి కూడా డిజైన్ చేయించుకోవచ్చండి. ఫ్యాబ్రిక్స్ చాలా సాఫ్ట్ గా, గ్లాస్ టిష్యూ అనేసరికి షైనింగ్ ఉంది కాబట్టి కంఫర్టబుల్ ఉంటుంది క్లాత్ అనుకుంటారేమో, బట్ చాలా సాఫ్ట్ గా ఉంది. పైగా రింకిల్ ఫ్రీ కూడా. మనం ఎలా వాడేసినా కూడా నిలబడదు. అదే సార్ చెప్తున్నాను, మనకి ఇలా ఉంది అనేసరికి నిలబడతాను అనుకుంటాను షైనింగ్ ఉంటే, బట్ ఇది నిలబడదు. గ్లాస్ టిష్యూ ప్లేన్ అట్రాక్టివ్ గా ఉన్నాయండి. డిజిటల్స్ ఇంకా అట్రాక్టివ్ గా ఉన్నాయండి. చూడండి అసలు ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో. ప్రతి దాంట్లో కూడా 20 to 30 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి మనకి. ఇందులో కూడా 25, 30, 40 కలర్స్ ఉన్నాయి. 40 కలర్స్, 40 డిజైన్స్, 40 కలర్స్. మనకి ఈ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ వేసుకుని సాటిన్ కానీ నార్మల్ లైనింగ్ వేసుకుని బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయండి. నార్మల్ లైనింగ్ వేసుకోవచ్చండి. క్రేప్ ఇది ఆల్రెడీ షైన్ ఉంటుంది మేడం. షైన్ ఉంటుంది కాబట్టి లోపల నార్మల్ గా 2x2 వేసుకున్నా కూడా బ్లౌజెస్ చాలా క్లాస్ గా ఉంటాయి. గ్లాస్ టిష్యూ మీద డిజిటల్ ప్రింట్స్. ఇది ప్యూర్ జార్జెట్ అండి మేడం గారు. ప్యూర్ జార్జెట్. ఇవి కూడా బ్లౌజెస్ కి, డ్రెస్సుల కి, ఫ్రాక్స్ కి చాలా బాగుంటాయి. సెల్ఫ్ వర్క్ అండి మేడం గారు. కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ అండి. జార్జెట్ లో మనకి సెల్ఫ్ కలర్ తోటి చికెన్ కర్రీ వర్క్ వచ్చి దాంట్లో మనకి మళ్ళీ మిర్రర్ వర్క్ వచ్చింది అనమాట. కలర్స్ చూడండి అసలు ఒకదాని మించి ఒకటి ఎలా ఉన్నాయో. పీచ్ లో కొంచెం డార్క్ షేడ్, పిస్తా గ్రీన్. సార్ ఇందులో మనకి కలర్ ఆప్షన్ ఉంటుందా? ఇందులో 6 కలర్స్ మేడం గారు. 6 కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇదిగోండి ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి. ఇది జార్జెట్ లోనే థ్రెడ్ వర్క్, మళ్ళీ మల్టీ అన్నమాట. ఇది ఓకే, వర్క్ కూడా మల్టీగా ఉంది. అంటే మనకి సీక్వెల్ వర్క్ వచ్చింది, దాంతో పాటు థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. మల్టీ కలర్స్ లో వచ్చింది. ఇందులో కూడా 6 కలర్స్ అవైలబుల్. ఓకే, ఇందులో కూడా 6 కలర్స్ అవైలబుల్ అండి. ఈ కలర్ చాలా బాగుంది సార్. అఫ్కోర్స్ ఎప్పటికీ రన్నింగ్ లో ఉన్న కలర్స్ అయినా కొన్ని కలర్స్ చూడగానే అట్రాక్టివ్ గా ఫీల్ అవుతాం. ఇది చాలా బాగుంది చూడండి. మనకి ఇది ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ కైనా దేనికైనా బాగుంటుందండి. మెయిన్ గా ఫ్రాక్స్ కి చాలా బాగుంటుంది. పైన కొంచెం ప్లెయిన్ వేసుకుని కింద బాటమ్ అంతా ఇలా వేసుకున్నా, ఇది టాప్ వేసుకున్న ఎప్పటికి చాలా క్లాసీగా ఉంటాయి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇది లాంగ్ ఫ్రాక్స్ కట్లింగ్ అండి. ఇది పొజిషన్ ప్రింట్ మీద వస్తుందండి. అవుట్ లైన్ వర్క్ వస్తుంది. ఓకే, ఇది ఫ్యాబ్రిక్ ఏంటి సార్? ఇది టిష్యూ మీద జార్జెట్ మీద డిజిటల్ ప్రింట్, దానిపైన మళ్ళీ వర్క్ కూడా వచ్చింది. జరీ థ్రెడ్ తో వర్క్ వచ్చింది. చూడండి మనకి ఇలా స్కాలప్ వచ్చింది అనమాట. కంప్లీట్ స్కాలప్ వచ్చేసరికి మనకి శారీకైనా ఫ్రాక్స్ కి అయితే మరీ బాగుంటుంది. అవుట్ లైన్ వర్క్ మొత్తం కంప్లీట్. బార్డర్ ఉంది, స్కాలప్ ఉంది, పైగా మొత్తం క్లాత్ అంతా కూడా ఓవరాల్ గా వర్క్ అయితే వచ్చేసిందండి. కంప్లీట్ ఓన్లీ ప్రింట్ కాకుండా దానిపైన మళ్ళీ జరీ థ్రెడ్ తోటి లైక్ సింపుల్ సీక్వెల్ తోటి వర్క్ కూడా వచ్చింది. ఇదిగోండి ఇది టిష్యూ మీద కట్ వర్క్ అన్నమాట. లాంగ్ ఫ్రాక్స్ కట్లింగ్ బాగుంటుందండి. టిష్యూ మీద కట్ వర్క్ చూడండి. ఇందులో కూడా మనకి ప్రతి దాంట్లోనూ నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్ అయితే ఉంటుందండి. డిఫరెంట్ డిజైన్స్ తోటి ఉంటాయి. ఇది టిష్యూ లోనే కట్ వర్క్, కలంకారీ ప్యాటర్న్. టిష్యూ లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి గ్లాస్ టిష్యూ కానీ, లేకపోతే ఈ టిష్యూ మీద వర్క్ కానీ. టిష్యూ అనేసరికి నార్మల్ గా మనకి గుచ్చుకుంటుందనే ఫీల్ ఉంటుంది కదా, బట్ అలాంటిది లేకుండా కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ తోటి చాలా కంఫర్టబుల్ క్లాత్ ఉందండి. పైగా కంప్లీట్ ఫాలింగ్, రింకిల్ ఫ్రీ అనమాట. మనం ఐరన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. డిజైన్స్ చూడండి ఎంత యూనిక్ గా ఉన్నాయో. వావ్, ఇది జార్జెట్ వైట్ స్పెషల్ అండి మేడం గారు. మల్టీ కలర్స్. అసలు మీరు శారీస్ బ్లౌజెస్ అన్న తెలియదు కానీ షేర్వాణికి కుర్తా కుట్టించుకుంటే ఎంత బాగుందో చూడండి. వైట్ ఇది ప్యూర్ జార్జెట్ మల్టీ కలర్ అండి మేడం గారు. ఓన్లీ బ్లాక్ అండి. ఇది బ్లాక్ వైట్ కూడా జార్జెట్ కదా. అది ఓన్లీ వైట్ స్పెషల్, ఇది ఓన్లీ బ్లాక్ స్పెషల్. ఓకే, ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ అండి మేడం గారు.
విత్ స్కాలప్ బార్డర్. స్కాలప్ బార్డర్. ఇది ఏంటంటే హాఫ్ సారీస్ కి సారీస్ కూడా చాలా బాగుంటుంది. సారీస్ బాగుంటదండి. హాఫ్ సారీస్ కూడా మనం సెట్ చేసుకోవడం మేడం గారు. ఇలా ఫ్యాబ్రిక్ లో కట్ చేసి ఇస్తాం. మన లెహంగాకైనా బాగుంటుంది, అలాగే లెహంగాకి కాకుండా ఓణి కూడా బాగుంటుంది. మనం సెట్ చేసుకోవడమే. అలాగా స్కాలప్ బార్డర్ తోటి కంప్లీట్ సిల్వర్ వర్క్ అండి. మనం ఎలా సిల్వర్ అండ్ గోల్డ్ మ్యాచింగ్ అండి మేడం గారు. ఓన్లీ సిల్వర్ ఓన్లీ సిల్వర్ కాదు. ఓకే, సిల్వర్ అండ్ గోల్డ్ మ్యాచింగ్ అండి. చూడండి కలర్స్ ఎంత అట్రాక్టివ్ గా ఉన్నాయో. ఇవన్నీ కూడా మనకి లెహంగాస్ కి బాగుంటాయి, శారీస్ కి బాగుంటాయి, అలాగే ఓణికి మెటీరియల్ కూడా చాలా బాగుంటాయండి. సిమ్మర్ ఫ్యాబ్రిక్ బట్ చాలా కంఫర్టబుల్ గా, చాలా ఫాలింగ్ మెటీరియల్ ఉంది. ప్యూర్ కాటన్ లో కలంకారీ ప్రింట్స్ లో డిజైన్స్ అండి ఇవి. ఎప్పటికీ ఎవర్ గ్రీన్. మనం ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి చాలా చాలా బాగుంటాయి. అఫ్ కోర్స్ బ్లౌజ్ పీస్ కి ఎక్కువ పడతారు, బట్ దానికంటే కూడా ఇందులో కూడా 40 డిజైన్స్ 40 కలర్స్ ఉంటాయి మేడం గారు. చిన్నపిల్లలకి మనకి కాటన్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకునే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి ఫ్యాబ్రిక్ ఇది. ఇందులో కూడా మనకి 40 to 50 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. డిజైన్స్ వేసే కొద్దీ వస్తూనే ఉంటాయండి. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఏంటంటే ఈ చిన్న షార్ట్ వీడియోలు ఇన్ని చూపించాలంటే కష్టం. అవునండి, లిమిటెడ్ గా 4 మాత్రమే చూపిస్తున్నాం. ప్రతి దాంట్లో 30 to 40 కలర్స్. ఏ ఫ్యాబ్రిక్ అయినా కలర్ ఆప్షన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇది డాలర్ సిల్క్ అండి. డాలర్ సిల్క్ లో స్కాలప్ వర్క్ అండి. ఓకే, ప్యూర్ డాలర్ సిల్క్ లో స్కాలప్ వర్క్. మీకు శారీ కావాలా, ఓణి కావాలా, లేకపోతే ఎలా డిజైన్ చేయించుకోవాలనేది మీ ఇష్టం. లాంగ్ ఫ్రాక్స్ కూడా మెటీరియల్ చాలా బాగుంటుంది, ఎందుకంటే షైనింగ్ బాగుంటుందండి. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి డాలర్ సిల్క్ ఒకటి, చినోన్ ఒకటి. ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి, చూడడానికి షైనింగ్ గా కూడా ఉంటాయి. వావ్, మీకు చూపించే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ లో కూడా మనకి కంపల్సరీగా కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ప్రతి దాంట్లో మీకు 3 to 4 మాత్రమే చూపిస్తున్నాం, అంతకు మించిన కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇది రా సిల్క్ స్కాలప్ అండి. ఇది హాఫ్ సారీస్ కి మెయిన్ హాఫ్ సారీస్ కండి మేడం. మెయిన్ గా హాఫ్ సారీస్. ప్యూర్ రా సిల్క్ లో కూడా నిలబడే సాఫ్ట్ అండి మేడం గారు. నిలబడే ఫ్యాబ్రిక్ కాదు, నిలబడేది కాదు, సాఫ్ట్ ఫాలింగ్ మెటీరియల్. మీకు ఏదన్నా సరే ఫాలింగ్ 90% అంతా కూడా. డిఫరెంట్ కలర్స్, ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయండి, నార్మల్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇది కంప్లీట్ గా లంగా ఉండేది బాగుంటుంది, బట్ దేనికైనా మనం ఇంట్రెస్ట్ కొద్ది కూడా డిజైన్ చేయించుకోవడమే. ఇది చికెన్ కర్రీ ప్రింట్ అవుట్ సీక్వెన్స్ అండి మేడం గారు. ప్యూర్ కాటన్, 100% కాటన్. ఓకే, కాటన్ ఫ్యాబ్రిక్ టచ్ ఫీల్ కూడా తెలుస్తుంది అండి. ఇందులో కూడా మీకు 40 కలర్స్ 40 డిజైన్స్ ఉంటాయండి మేడం గారు. కంప్లీట్ గా మనకి లైట్ సీక్వెల్ కనిపిస్తుంది చూడండి, ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తున్నాయి కూడా సీక్వెల్. జస్ట్ షైనింగ్ మాత్రమే తెలుస్తుంది, లైట్ కలర్ లో అయితే ఇంకా బాగా తెలుస్తుంది చూడండి. ఇక్కడ మనకు నచ్చిన ఏ ఫ్యాబ్రిక్స్ అయినా సరే ఆఫ్లైన్లో మనం షాప్కి వెళ్ళి తీసుకోవచ్చండి. అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎంత దూరం వరకు అయినా సరే మనకి ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళి షిప్పింగ్ అయితే ఇస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక డెఫినెట్గా ఆ మెటీరియల్ మీ ఇంటి వరకు చేరుతుంది. ఓన్గా డిజైన్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి, అలాగే బొటిక్స్ వాళ్ళకి కూడా ఈ షాప్ చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఫ్యాబ్రిక్స్ నచ్చాయి కానీ రాలేమో అనుకున్న వాళ్ళు ఆన్లైన్ ఆప్షన్ యూస్ చేసుకోండి. ట్రాన్స్పరెంట్ షేడ్ తోటి చాలా బాగా వచ్చినాయండి. ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ కి చాలా బాగుంటాయి. దాంతో పాటు కాటన్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవడానికి కూడా చాలా క్లాసీగా ఉంటాయి. ఇది ఖాదీ కాటన్ అండి మేడం గారు. ఖాదీ కాటన్ ప్రెజెంట్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది. అవునండి, ఇందులో మీకు రకరకాల ప్యాటర్న్ వస్తుంది మేడం. ఓకే, దీనిపైన ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్ మీద మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది చూడండి. ఇవ్వండి, ఇందులో హార్ట్ సింబల్ వర్క్, ఓకే, కాటన్ బొమ్మలు. మీకు కాటన్ అంటే ఖాదీ కాటన్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు, చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. టాప్స్ స్టిచ్ చేయించుకోవడానికి అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓన్లీ ఫ్రాక్స్ కాదండి, రెగ్యులర్ వేర్ టాప్స్ కూడా చాలా బాగుంటాయి. వీటిపైన మల్టీ కలర్ లో డిజైన్ అనేది మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇందులో కూడా మనకి డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి సార్ ఎక్కువ. ఇది అంతా బ్యాక్గ్రౌండ్ అంతా వైట్, ఇది కోరా కలర్ మేడం గారు. డిజైన్స్ అయితే మటుకు 25 కలర్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఆటోమేటిక్ ఆ కలర్ ఉంటుంది. కాంబినేషన్స్ ఉంటాయి మేడం గారు. ఓకే, రాజమండ్రి మెయిన్ రోడ్ లో బొమ్మన రాజ్ కుమార్ షాప్ కి ఆనుకుని ఉన్నటువంటి లవ్లీ మ్యాచింగ్ సెంటర్ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ మ్యాచింగ్ సెంటర్ నడుపుతున్నారు. ఓన్లీ మ్యాచింగ్స్ మాత్రమే కాకుండా ఫుల్ ప్లెడ్జ్డ్ గా అన్ని కూడా కస్టమర్స్ కి అందించాలని చెప్పి ఇక్కడ షాప్ ని రీసెంట్ గా స్టార్ట్ చేశారండి. ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ప్యూర్ కలంకారీ కాటన్ చూపించండి మేడం గారు. ఇది కలంకారీలో ప్యూర్ అన్నమాట అండి, అంటే ఫుల్ ఫాలోయింగ్ మెటీరియల్. ఇది కాటన్ కాదు, ప్యూర్ సిల్క్. ప్యూర్ కలంకారీ ఫ్యాబ్రిక్ చూస్తాం కదండి, కాటన్ చూసాం కదా, ఇది ప్యూర్ సిల్క్ అన్నమాట. మనకి షైనింగ్ తెలుస్తుంది, క్లాసీగా కూడా ఉందండి. ఫ్యాబ్రిక్ కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్, మీకు ఇలా చూస్తే కూడా తెలుస్తుంది. అందులో కౌ ప్యాటర్న్. ఓకే, అసలు కౌ ప్యాటర్న్ ఎవర్ గ్రీన్ అండి ఎప్పటికైనా. చాలా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. మెయిన్ ఫ్యాబ్రిక్ బాగుంటే మనం ఇవన్నీ కూడా శారీస్ కి యూజ్ చేస్తారు. సారీస్ కి, డ్రెస్సెస్ కి, టాప్స్ కి, బ్లౌజెస్ కి, దేనికైనా మల్టీపర్పస్ గా మనం నచ్చినట్టుగా డిజైన్ చేయించుకోవచ్చు. అది మీరు చేంజ్ కూడా ఉంటదండి మేడం గారు. ఎంత డిజైనింగ్ ఇవ్వండి మేడం.
మెయిన్ గా పిల్లలకి మోదీ కోట్స్ కూడా చాలా బాగుంటది ఫ్యాబ్రిక్. ఇది రియాన్ ఫ్యాబ్రిక్ అండి మేడం గారు. ప్యూర్ రేయాన్. రియాన్ ఇది ఫాలింగ్ మెటీరియల్, చాలా కంఫర్ట్ గా ఉంటది. కలర్ కూడా చాలా ఇది ఏంటంటే బాగుంది. డ్రెస్ కుట్టించుకుంటే ఐరన్ అక్కర్లేదండి మేడం గారు. ఇవి మనకి మెషిన్ వాష్ కూడా ఏం డ్యామేజ్ అవ్వండి, చాలా బాగుంటది. ప్యూర్ మెత్తని రేయన్ లో ప్యూర్ క్వాలిటీ వచ్చేసరికి మనకి వాషింగ్ మెషిన్ యూస్ కూడా ఏం అవ్వదు, బాగుంటది. ఇందులో చూడండి మనకి డిజిటల్ ప్రింట్స్ కూడా ఇంత అందంగా ఉంటాయి అని ఇలాంటి ప్రింట్స్ ఉన్నాయండి. అసలు ఈ ప్రింట్ చూడండి ఎలా ఉందో, ప్యూర్ రేయన్ ఫ్యాబ్రిక్ లో. ఇందులో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్ అయితే ఉంది. ప్రతి దాంట్లోనూ కలర్ ఆప్షన్స్ కానీ డిజైన్ ఆప్షన్స్ కానీ ఎక్కువగా డిజైన్ చూసారు ఉంటాయండి. ఎలా ఉందో. వావ్, బ్లాక్ ఎంతో మనకి ఎవర్ గ్రీన్ ఇంట్రెస్టింగ్ కలర్. ప్యూర్ కలంకారీ చున్నీలు. ఓకే, ఆఫ్సర్ వాణి. మనం ప్లెయిన్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవడానికి ఈ మధ్య చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదండి ఫుల్ హ్యాండ్స్ తోటి. అలాంటి వాటికి మనకి బనారస్ లోకి వెళ్ళిపోతున్నాము. బనారస్ లోకి వెళ్ళేసరికి కాస్ట్ చాలా విపరీతంగా ఉంటుంది. బట్ కలంకారీ అనేసరికి కొంచెం డిజైనర్ ప్యాటర్న్ లో ఉంటుంది, క్లాసీగా ఉంటాయండి, చాలా క్లాసీగా ఉంటాయి. ఇవి మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. మనకి ప్యూర్ కలంకారీలో కూడా ఇలా జరీ బార్డర్స్ కూడా వచ్చాయండి. జరీ బార్డర్స్ కావాలి బార్డర్స్ అని మేడం గారు, బార్డర్స్ లేకుండా కూడా ఉంటాయండి మేడం గారు. విత్ బార్డర్స్, వితౌట్ బార్డర్స్ కూడా ఉంటాయి. బార్డర్ వితౌట్ బార్డర్ ఇవ్వండి మేడం గారు. ఇది వితౌట్ బార్డర్, ఇది వితౌట్ బార్డర్ అండి. ప్యూర్ కలంకారీ దుపట్టాస్ అండి ఇవన్నీ ఇది కూడా. ఎలాగంటే మేడం గారు, టాప్ అండ్ బాటమ్ ప్లెయిన్ వేసుకోవచ్చు, టాప్ ప్లెయిన్ వేసుకోవచ్చు. మెయిన్ టాప్ ప్లెయిన్ వేసుకున్నప్పుడు ఇలాంటి హెవీ ఇదిగోండి డిజైన్స్ మేడం అనేవి బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రా సిల్క్ అండి మేడం గారు. ఓకే, ఇది టాప్ వేసుకున్నారు అనుకుందాం. అవును, ప్లెయిన్ టాప్ వేసేసుకుని. ఇదిగోండి ఇది కూడా బాగుంది సార్, ఇందులో కూడా ఉంది కలర్ బ్లాక్. ప్రతిదానికి ఇలాగ వేసుకోవచ్చు. ఇక అలా కాదు నాకు కాంట్రాస్ట్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు అండి మేడం గారు. కాంట్రాస్ట్ బాగుంది సార్. ఎలాగైనా సరే ఇప్పుడు ప్యాటర్న్ అది. ఇది చూడండి, మనం ఇలా సిల్క్ గానీ, గ్లాసెస్ గానీ, సిమ్మర్స్ గానీ, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఏది వేసుకున్నా సరే ఫ్రాక్ స్టిచ్ చేయించుకుని దానికి ఇలా కాంట్రాస్ట్ లో మనకి ఈ చున్నీ దుపట్టాస్ ని పేరప్ చేసుకుని చాలా క్లాసీగా ఉంటాయి. ఈ హాఫ్ సారీస్ అండి మేడం గారు, ఓన్లీ హాఫ్ సారీ వాణి ఓణీలు. హాఫ్ సారీస్. ఏంటి సార్ ఫ్యాబ్రిక్ ఏంటిది? ఇది ఫుల్ టిష్యూ మీద వర్క్ అండి మేడం గారు, స్కాలప్ వర్క్ వచ్చి మొత్తం 4 సైడ్ వర్క్ అండి మేడం గారు. ఇవ్వండి 4 సైడ్. మనం ఓనీస్ లో నార్మల్ గా నెట్ ఫ్యాబ్రిక్స్ చూసాము, లేకపోతే జార్జెట్ ఫ్యాబ్రిక్స్ చూసాము. ఇవి చూడండి ఇప్పుడు కొత్తగా వచ్చిన మెటీరియల్ లో కూడా మనకి ఇలా ఓనీస్ డిజైన్ చేయించారండి. చూడండి ఎంత బాగుంది, విత్ స్కాలప్ తోటి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వర్క్స్ కూడా వచ్చాయి. ఇవి ఏవైనా సరే మనం తీసుకున్న పట్టు పరకనీల దగ్గర నుంచి నార్మల్ ఫ్యాన్సీ పరకనీల వరకు కూడా, డిజైనర్ పరకనీల వరకు అన్నిటికీ కూడా సెట్ అయిపోతాయండి. చూడండి డిఫరెంట్ గా ఎంత క్లాసీగా ఉన్నాయో. ఇది సిల్వర్ స్కాలప్ వర్క్ అండి. సిల్వర్ గోల్డ్ అనేది ఇప్పుడు ప్రతి పరకనీ మీద కామన్ గా వచ్చేస్తుంది కాబట్టి దేనికైనా పేరప్ చేసేసుకోవడానికి చాలా బాగుంటాయి. ప్రతిదీ కూడా స్కాలప్స్ వచ్చాయండి. ఓన్లీ దుపట్టా అనేసరికి ఓన్లీ డిజైన్ కాకుండా స్కాలప్స్ కూడా వచ్చాయి. ఆర్గంజా జూట్ అండి మేడం గారు. వావ్, ఇది దుపట్టా అంటే చాలా ఎక్స్క్లూజివ్. యంగ్స్టర్స్ పడిపోవాలంటే ఇలాంటి మెటీరియల్స్ చూపించాలండి. ఇప్పటి వరకు మనం చూసి పెద్దవాళ్ళకి నచ్చేస్తాయి తొందరగా, బట్ యంగ్స్టర్స్ పడిపోవాలంటే ఇలాంటి అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉందో. ఆర్గంజా జూట్ ఫ్యాబ్రిక్, దీనికి మళ్ళీ మనకి ఇలా స్కాలప్ ఓణి, లెహంగా మీదకి ఓణి గానీ దుపట్టా కూడా యూజ్ చేయొచ్చు. మనకి సార్ మీటర్స్ ఎన్ని వస్తుంది? ఇది 2.5 మీటర్ పైబడి వస్తుందండి. ఓకే, 2.5 మీటర్స్ పైన. ఇది క్రష్ ఫ్యాబ్రిక్ మీద స్కాలప్ అండి. వావ్, ఇప్పుడు మార్కెట్ లో వస్తున్న లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ అన్నింటిలో కూడా మనకి దుపట్టాస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, జిమ్మిచూ ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి, గ్లాస్ సిల్క్ దగ్గర నుంచి, నెట్. ఇది షుగర్ బీట్స్ అండి మేడం గారు. షుగర్ బీట్స్ ఇదిలో పట్టుకోండి. ఓన్లీ స్పెషల్ గోల్డ్ అండ్ సిల్వర్ అండి మేడం గారు. గోల్డ్ సిల్వర్, ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్. స్కాలప్ వచ్చింది, దానిపైన షుగర్ బీట్స్ తోటి కంప్లీట్ వర్క్ వచ్చింది. చూడండి ఎంత నీట్ గా ఉందో. మనకి ఎలా వచ్చిందంటే సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది, రాంగ్ కలిసినకి చాలా క్లాసీగా ఉంటుంది. ఇది మనకి ఇది వచ్చింది సిల్వర్ అండి మేడం గారు, ఇది గోల్డ్. ఇదేనండి ఇవాళ వీడియో. ఇలాంటి మంచి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మళ్ళీ అందిస్తూనే ఉంటాను. కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు ఆడపిల్ల. థ్యాంక్ యూ సో మచ్.